హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భీంబెట్కా కేవ్స్ వార్తలు నిలిచాయి. సో భీంబెట్కా కేవ్స్ చాలా ఇంపార్టెంట్ గుహలు. సో పోటీ పరీక్షలో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా భీంబెట్కా కేవ్స్కి సంబంధించి ఏదో ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడిన ఒక ప్రత్యేక గుహలు భీంబెట్కా కేవ్స్. సో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినవి అంటున్నాను. అంటే ఏంటి? యునెస్కోచే గుర్తించబడిన ప్రత్యేక గుహలు. సో యునెస్కో మనకు తెలుసు, ప్రపంచవ్యాప్తంగా వారసత్వ కట్టడాలు కానివ్వండి, వారసత్వ ప్రాంతాలు కానివ్వండి, సిటీస్ని కానివ్వండి, ఇలాంటి ప్రత్యేకమైన అంశాలు చరిత్రలో మనకు ప్రత్యేకంగా నిలిచే ఆనవాళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తిస్తుంది యునెస్కో. అలా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించబడిన ప్రాంతము భీంబెట్కా కేవ్స్. చాలా ఇంపార్టెంట్. సో భీంబెట్కా కేవ్సే కాదు, భారతదేశంలో యునెస్కోచే గుర్తించబడిన వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి గురించి ప్రత్యేకంగా చదవండి. ఇండియన్ హిస్టరీ పార్ట్ నుండి తరచు ప్రశ్నలు అడుగుతున్నారు. సో అలా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన భీంబెట్కా కేవ్స్, ప్రపంచ వారసత్వ సంపదగా పేర్కొనబడిన భీంబెట్కా కేవ్స్ ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశంతో వార్తలు నిలిచింది. అసలు భీంబెట్కా కేవ్స్ ఎక్కడ ఉంటుందంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటాయి. సో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న భీంబెట్కా కేవ్స్ గుహలు అంటున్నాను. సో చరిత్రలో చాలా ఇంపార్టెంట్. కేవ్ ఆర్ట్స్ కి ప్రత్యేకం. అంటే గుహల్లో చిత్రీకరించబడిన ఆర్ట్స్ ఉంటాయి కదా, అలా ప్రత్యేకమైన ప్రాంతము ఈ భీంబెట్కా కేవ్స్. ఇటీవల మనం ఒక అంశాన్ని చర్చించుకున్నాం. ఇండోనేషియా దేశానికి సంబంధించి ఇండోనేషియా దేశంలోనే ఒక ఐలాండ్ 2 సార్లు వార్త తెలిసింది. ఒకటి భూకంపం సంభవించి, సెకండ్ ప్రపంచంలోనే అతి పురాతన కేవ్ ఆర్ట్స్ బయటపడ్డ ఒక దీవి అని చెప్పాను. మనకు ఆ దీవి పేరు ఏంటంటే సులవేసి ఐలాండ్. చాలా ఇంపార్టెంట్. సులవేసి ఐలాండ్ ఇటీవల మనం చర్చించుకున్నాం 1 మంత్ బ్యాక్. జస్ట్ ఇండోనేషియాలో భూకంపం సంభవించినప్పుడు ఆ సులవేసి ఐలాండ్ లో ప్రపంచంలోనే అతి పురాతన కేవ్ ఆర్ట్స్ బయటపడ్డాయి. ఆర్కియాలజిస్టులు కనుగొన్నారని చెప్పాను. చాలా ఇంపార్టెంట్. అప్పుడు మనం భీంబెట్కా కేవ్స్ సంబంధించిన అంశాన్ని చర్చించుకున్నాం. సో అలా భీంబెట్కా కేవ్స్ భారతదేశంలో చాలా ఇంపార్టెంట్ సైట్స్. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రైజేన్ జిల్లాలో ఉంటాయి. సో రైజేన్ జిల్లా అవసరం లేదు, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గుర్తుంచుకోండి. సో భీంబెట్కా కేవ్స్ వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన భీంబెట్కా కేవ్స్ ఏ రాష్ట్రంలో ఉంటాయంటే మధ్యప్రదేశ్ రాష్ట్రము. ప్రత్యేకత ఏంటంటే కేవ్ ఆర్ట్స్ కి ప్రత్యేకం. అతి పురాతన కేవ్ ఆర్ట్స్ ఇందులో ఉంటాయి. సో అలాంటి భీంబెట్కా కేవ్స్ లో ఈరోజు అతి పురాతన శిలాజం బయటపడింది. సో శిలాజం అంటున్నాను, ఫాజిల్. సో ఫాజిల్ అంటే ఏంటి? అప్పుడు బ్రతికిన ఒక జీవి యొక్క ఆనవాలు, చరిత్రలో ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాల క్రింద బ్రతికిన ఒక జీవి యొక్క ఆనవాలు బయటపడింది. దాన్ని మనం శిలాజం అంటాం. అంటే ఏంటి? ఫాజిల్. సో అలా ఆ శిలాజం దేనికి సంబంధించింది అంటే డికిన్సోనియా. సో ఈ పేరు గుర్తుంచుకోండి. డికిన్సోనియా అనే ఒక జీవి యొక్క ఆనవాలు, జీవి యొక్క శిలాజం ఈరోజు భీంబెట్కా కేవ్స్ లో కనుగొనబడింది. ఇటీవల 2 ఆర్కియాలజిస్టులు, సో చరిత్రకి సంబంధించి ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఆర్కియాలజిస్ట్ అనే పదాన్ని మాత్రమే వాడాలి మనం. అంటే పురాతత్వ శాస్త్రవేత్తలు అంటాము. మనం హిస్టోరియన్ అంటే ఏంటంటే హిస్టోరియన్ కూడా చరిత్రను రచిస్తాడు, కానీ హిస్టోరియన్ సైట్ పైకి వెళ్ళాడు. హిస్టోరియన్ ఏం చేస్తాడు? మనకి పురాతన గ్రంథాలు కానివ్వండి, ఏదైతే లిపి ఆధారంగా ఉంటాయో వాటి ద్వారా మన యొక్క చరిత్రను రచిస్తాడు. హిస్టోరియన్, చరిత్రకారుడు అంటాం. అదే పురాతత్వ శాస్త్రవేత్త ఆర్కియాలజిస్ట్ అంటే ఏంటంటే నేరుగా సైట్ పైకి వెళ్తాడు. ఎగ్జాంపుల్ భీంబెట్కా కేవ్స్ ఉన్నాయి. ఆ సైట్ దగ్గర విపరీతమైన పరిశీలన చేస్తాడు, పరిశోధన చేస్తాడు. అక్కడ ఏమైనా ఆనవాళ్ళు దొరుకుతాయని చెప్పేసి అలా చిన్న క్లూ దొరికింది అంటే అసలు ఈ కేవ్స్ యొక్క ప్రత్యేకత ఏంటి, అక్కడ ఎవరు నివసించేవారు, ఏ కాలానికి సంబంధించింది, ఇలాంటి అన్ని అంశాలను కూడా బయటకు తోడుతాడు ఆర్కియాలజిస్ట్. చాలా ఇంపార్టెంట్. సో అలా ఇటీవల 2 ఆర్కియాలజిస్టులు అనుకోకుండా సో ప్రపంచ వారసత్వ సంపదైన భీంబెట్కా కేవ్స్ ని సందర్శించారు. ఆ సందర్శించినప్పుడు ఏమైందంటే భీంబెట్కా కేవ్స్ లో చాలా కేవ్స్ ఉంటాయి, గుహల సముదాయం ఇది. అలా వెల్కమ్ కేవ్ అంటాం. వెల్కమ్ కేవ్ అంటే ఏంటంటే భీంబెట్కా కేవ్ లోకి మనం ఎంటర్ అవ్వగానే ముందుండే గుహ అన్నట్టు. దాన్ని ఏమంటామంటే ఆడిటోరియం కేవ్ అంటాం. అలా ఆడిటోరియం కేవ్ యొక్క ఆ గోడ పైన అనుకోకుండా ఎవరైతే ఉన్నారో ఆర్కియాలజిస్టు చూస్తూ గోడ పైన చూసేసరికి అదేదో ఉంది అని చెప్పేసి దాన్ని నిమగ్నమై చూశారు.
అందులో వారు కనుగొన్నది ఏంటంటే ఇది సేమ్ డికిన్సోనియా జీవిలాగానే కనిపిస్తోంది అని చెప్పేసి దీనిపైన పరిశోధన చేశారు. సో వారు కనుగొన్న అంశం ఏంటంటే దాదాపు 57 కోట్ల సంవత్సరాల క్రితం నాటి డికిన్సోనియా జీవి యొక్క అవశేషాలు ఈ గోడ పైన కనబడ్డాయి. సో అలా మొత్తం టోటల్ డ్రై కండిషన్లో ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, అది ఏ కాలం నాటిదైనా సరే ఆర్కియాలజిస్టులు చాలా పరీక్షలు చేస్తారు. కార్బన్ డేటింగ్ మెథడే కానివ్వండి, అలా వినూత్న ఇటీవల కాలంలో చాలా ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ కూడా వచ్చినాయి. అలా ఏ కాలానికి సంబంధించింది ఆ ప్రత్యేకత ఏంటని చూస్తారు. అలా దాదాపు 57 కోట్ల క్రితం నాటి ఒక జీవి ఆనవాలు కనుగొన్నారు. ఆ జీవి పేరు ఏంటంటే డికిన్సోనియా. సో డికిన్సోనియా అని మీరు గూగుల్లో టైప్ చేయండి, వస్తుంది. సేమ్ ఎలా ఉంటుంది అంటే మనకి రౌండ్ సర్కిల్లో ఉంటుంది. సో టోటల్గా లీఫ్ లాంటి స్ట్రక్చర్తో ఉంటుంది ఇలా డికిన్సోనియా. సో ఈ డికిన్సోనియా జీవి ఇక్కడ ఏదైతే కనుగొనబడిందో దాదాపు 570 మిలియన్ ఇయర్స్ ఎగో, లేదంటే 57 కోట్ల సంవత్సరాల క్రితం నాటి ఒక జీవి యొక్క ఆనవాలను కనుగొనడం జరిగింది. ఇది యాదృచ్ఛికంగా మాత్రమే కనుగొన్నారు. వారు ఏదో దీన్ని కనుగొనాలని వెళ్ళలేదు. ఆ గుహలు మొత్తం చూస్తూ ఉంటే అనుకోకుండా ఆ ప్రాంతాన్ని చూడడం జరిగింది. బై ఛాన్స్ దీన్ని కనుగొనడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. సో దీనిపైన ఇప్పుడు నిమగ్నమైన పరిశోధనలు చేస్తున్నారు ఆర్కియాలజిస్టులు. సో దీని ద్వారా వచ్చే సమాచారం ఏదైతే ఉంటుందో చాలా ఇంపార్టెంట్. సో ఇప్పటి వరకు యాజ్ అన్ ప్రిలిమినరీ డేటా ప్రకారం ఏం చెప్తున్నారంటే ప్రపంచంలోనే అతి పురాతన శిలాజానికి సంబంధించిన ఆనవాళ్ళు అంటున్నారు. 57 కోట్ల సంవత్సరాల క్రితం అంటే గుర్తుంచుకోండి, అంటే 570 మిలియన్ ఇయర్స్ ఎగో. అప్పుడు ఎవరున్నారో మనకు అర్థం కూడా కాదు. సో అలాంటి పురాతన అవశేషాలు ఇక్కడ కనుగొన్నామని చెప్పారు. చాలా ఇంపార్టెంట్. ఆ జీవి పేరు డికిన్సోనియా. ఆ జీవి ఎంతుందంటే 17 అంగుళాల పొడవైన ఒక జీవి యొక్క ఆనవాలను కనుగొన్నారు ఆర్కియాలజిస్టులు. అలా ఆర్కియాలజిస్టులు చిన్న వరి పొట్టు కానివ్వండి, ఒకప్పటి వెంట్రుకలు కానివ్వండి, వారు తిని పారేసిన బోన్స్ కానివ్వండి, ఏ ఒక్క చిన్న క్లూ కాయిన్స్ కానివ్వండి, న్యూమిస్మాటిక్స్. సో అలా ఏ ఒక్క ఆనవాలు దొరికినా కూడా ఆ చరిత్ర మొత్తాన్ని రచిస్తారు ఆర్కియాలజిస్టులు. ఇటీవల లీడార్ టెక్నాలజీని కూడా వారు వాడుతున్నారు. టెక్నాలజీ చాలా అప్డేట్ అయిపోయారు. సో అలా ఆర్కియాలజిస్టులు కనుగొన్న ఒక పురాతన అంశము డికిన్సోనియా అనే ఒక జీవి యొక్క ఆనవాలు కనుగొనడం జరిగింది. ఈ జీవి పేరు గుర్తుంచుకోండి. సో భీంబెట్కా కేవ్స్ ఎక్కడ ఉంటాయి గుర్తుంచుకోండి. మధ్యప్రదేశ్ రాష్ట్రం. చాలా ఇంపార్టెంట్. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న రాష్ట్రం కాబట్టి ఉండండి. అండ్ ఇంకొక అంశం తరచూ మీకు అప్డేట్ చేసే అంశమే. సో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి కరెంట్ అఫైర్స్ అనే ఒక టాపిక్ ఏదైతే ఉంటుందో మనకు పోటీ పరీక్షలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అలాంటి కరెంట్ అఫైర్స్ని ఒక సబ్జెక్ట్గా భావించకండి. కరెంట్ అఫైర్స్ అంటే మీకు ప్రతిసారి చెప్తున్నాను, ప్రతి సబ్జెక్ట్లో వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషనే కరెంట్ అఫైర్స్ లేదా కరెంట్ ఈవెంట్స్. అంతేకాని కరెంట్ అఫైర్స్ అనే ఒక సబ్జెక్ట్ వేరు అని చెప్పి ఒక అపోహ నుండి బయటికి రండి. సో ఏదైతే ఉంటుందో మనకి ఇప్పటివరకు నేర్చుకున్న జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, ఒక సంస్థ వచ్చిందంటే అది ఏ సంవత్సరంలో స్థాపించారు, మొట్టమొదటి చీఫ్ ఎవరు, ఇలాంటి ప్రశ్నలు అసలు అడగట్లేదు. సో ఇప్పుడు నేను చెప్పాను హిస్టరీకి సంబంధించి. హిస్టరీ అంటేనే ఎంత పాతగా ఉంటే అంత అద్భుతమైన సబ్జెక్ట్ హిస్టరీ. అలాంటి పాత సబ్జెక్ట్ హిస్టరీలో కూడా కొత్త కొత్త అంశాలు, పాత అంశాలు మనకు కనుగొంటున్నాం. చూడండి, ఇటీవల ఒడిశాలో కనుగొనబడిన టెంపుల్ కానివ్వండి, నెల్లూరులోని ఇసుక దిబ్బల్లో కనుగొనబడి శివాలయం కానివ్వండి, మరియు ఇటీవల చరిత్రలోనే పురాతన కేవ్ వార్డ్స్ సులవేసి ఐలాండ్ కానివ్వండి, ఈ రోజు కనుగొనడం ఇది కానివ్వండి. అండ్ ఇటీవల చూడండి సింధు నాగరికత ప్రజల యొక్క జీవన పరిస్థితులు ఎలా ఉండేవి అని చెప్పేసి అప్పటి కాలంలోని పాల పరిశ్రమ కానివ్వండి, ఇవన్నీ హిస్టరీకి సంబంధించి జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 4 months లో మనం చూసాము. ఈ టాపిక్స్ అన్నిటిని కూడా హిస్టరీ బుక్ లో అప్డేట్ చేసుకోండి. సో అలా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఎవ్రీ సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ గా భావించండి. అది పాలిటీకి సంబంధించి కానివ్వండి, ఎకానమీకి సంబంధించి కానివ్వండి, హిస్టరీకి సంబంధించి కానివ్వండి, ఏ సబ్జెక్ట్ అయినా కానివ్వండి, ఆ సబ్జెక్ట్ లో వచ్చే కొత్త అంశాలే కరెంట్ అఫైర్స్. అలా ఒక సబ్జెక్టే కాకుండా ఈ సబ్జెక్ట్ లో అప్డేట్ గా మాత్రమే భావించండి. అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇస్తున్నాను ప్రతి సబ్జెక్ట్ లోని అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. సో అలా హిస్టరీలో అప్డేట్ చేసుకోండి, దీన్ని చాలా ఇంపార్టెంట్. అండ్ ఇటీవల మనకు తమిళనాడులో బయటపడ్డ ప్రాంతాలు కానివ్వండి, కొన్ని పరికరాలకు సంబంధించి కానివ్వండి, వీటన్నిటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. మనం చర్చించుకున్న అంశాలు హిస్టరీ అని సైడ్ హెడ్డింగ్ పెట్టుకొని రాసుకోండి, సరిపోతుంది. సో ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఎందుకంటే మెయిన్స్కి సంబంధించి ఇలాంటివి మనకు టాపిక్స్ తెలిసినప్పుడు ఏంటంటే ఆన్సర్లో కూడా ఎలాబొరేటివ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాము. అందుకోసం అని చెప్పేసి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఫాలో అవ్వండి. సో ఎవరైతే గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, వారికి ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా వరకు కూడా మేలు చేస్తుంది. సో అందరికీ కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే గ్రూప్ 1 లేదా గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలి. ఎక్స్క్లూజివ్గా టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇప్పటివరకు రాలేదు. సో మెయిన్స్కి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, కొత్త సిలబస్, సోషియాలజీ ఎలా చదవాలి, ఉద్యమ చరిత్రలో ఎలాంటి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి, ఇలాంటి సందేహాలు చాలా మందికి ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి ఎక్స్క్లూజివ్గా ఒక బుక్ను రచించాను. సో ఆ బుక్ కూడా మన యాప్లో అందుబాటులో ఉంది. జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఏదైతే ఉంటుందో, ఇటీవల కాలంలో మనం ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్కి సంబంధించి వీడియోలు కూడా అందులో పొందుపరిచాము. సో అలా రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటాను. నిన్న కూడా వీడియోస్ అప్లోడ్
అప్లోడ్ చేశాను. సో అలా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 10 to 15 డేస్లో టోటల్ వీడియోస్ ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్కి సంబంధించి కూడా వీడియోస్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాం. ఇప్పటివరకు ఒక 8 వీడియోస్ ఉన్నాయి. సో వాటితో పాటు ఈరోజు మనం గ్రూప్ 1కి సంబంధించిన బుక్ కూడా తీసుకోవచ్చాను. ఈ బుక్ ఏపీపీఎస్సీ వారికి అండ్ టీఎస్పీఎస్సీ ఇద్దరికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఏపీపీఎస్సీకి సంబంధించి ప్రీవియస్ మెయిన్స్ పేపర్స్ ఏవైతే ఉంటాయి, ఏ పోటీ పరీక్షలను గుర్తుంచుకోండి, ప్రీవియస్ పేపర్స్ చూడకుండా ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళకూడదు. ఎందుకంటే ప్రీవియస్లో అంతకుముందు క్రితం రోజుల్లో ప్రశ్నలు ఎలా ఉండేవి, సో ఇప్పుడు ఎలాంటి ప్రశ్నలు అడిగే స్కోప్ ఉన్నాయి, ఇలాంటి అంశాలపైన పరిజ్ఞానం ఉండాలి. అందుకోసం చెప్పేసి ప్రీవియస్ పేపర్స్ ఏపీపీఎస్సీ కానివ్వండి, టీఎస్పీఎస్సీకి సంబంధించి రెండింటికి పనికి వస్తుంది. కానీ ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 1 సంబంధించి ఏ సబ్జెక్ట్ని ఎలా చదవాలి అది కూడా పనికి వస్తుంది. అండ్ ఇందులో ఉండే సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో, హిస్టరీ కానివ్వండి, జాగ్రఫీ కానివ్వండి, ఇవన్నీ సబ్జెక్ట్స్ 2 రాష్ట్రాల్లో కూడా ఉంటాయి. సో అలా 2 రాష్ట్రాలకి కూడా ఉపయోగంగా ఉండాలని చెప్పేసి ఒక బుక్ కూడా తీసుకొచ్చాను. ఒకసారి మన యాప్లో చూడండి, చాలా ఇంపార్టెంట్, పనిచేస్తుంది, మీకు ఎందుకైనా కూడా అది ఉపయోగపడుతుంది. గ్రూప్ 1 రాస్తే ఏ పోస్టులు వస్తాయి, ఏ రకంగా ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉండాలి, ఏ సబ్జెక్ట్ని ఎలా చదవాలి, కంపేర్ చేసుకుంటూ ఎలా చదవాలి, ఇలాంటి అన్ని అంశాలు కూడా పొందుపరిచాను. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎలక్షన్స్కి సంబంధించి, ఎన్నికలకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఏ ఎలక్షన్స్? ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్. దేశవ్యాప్తంగా, దేశంలోని ప్రతి రాష్ట్రంలో కూడా ఎమ్మెల్సీ సభ లేదు. మనకు దేశవ్యాప్తంగా కూడా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉంటుంది. అసలు ప్రభుత్వాన్ని ఎవరు నడిపించాలనేదే అసెంబ్లీ. అలాంటిది ఎమ్మెల్సీ సభ అంటే ద్విసభ విధానం అంటారు. ఒక రాష్ట్రంలో 2 సభలు ఉన్నాయనుకోండి, దాన్ని ద్విసభ విధానం, బై క్యామరలిజం అంటాము. సో సెంట్రల్లో మనకి బై క్యామరలిజం అనేది మ్యాండేటరీ. సో రాజ్యసభ ఉంటుంది, లోక్సభ ఉంటుంది. ఇటీవల చూడండి, రాజ్యసభలో చాలా చర్చ జరిగింది, ప్రస్తుతం వైరల్ అవుతుంది. గులాం నబీ ఆజాద్ గారి పదవీ కాలం ముగిసింది. సో అందు భాగంగా మనకు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా కంటతడి పెట్టుకున్నారు, తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ. సో అలాంటి రాజ్యసభ ఉంటుంది, పెద్దల సభ అంటాము. లోక్సభ అంటే ఏంటి? అసలు దేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పరచాలని చెప్పేసి నిర్ణయించే సభ. మనం ఓట్లు వేస్తాం లోక్సభకి, కానీ రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉంటారో వారిని మనం గెలిపించుకోము. అలా కేంద్రంలో 2 సభలు ఉంటాయి, బై క్యామరలిజం అంటాం. బై అంటే 2, సో ద్విసభ విధానం. రాష్ట్రంలో బై క్యామరలిజం అనేది కొన్ని రాష్ట్రాలకు మాత్రమే ఉంది. అది చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి చరిత్ర కూడా చూసుకోండి. సో అది ప్రతిసారి మనం చూస్తున్నాం. సో అలా బై క్యామరలిజం రాష్ట్రంలో ఎమ్మెల్సీల సభ ఉన్న రాష్ట్రాలు ఏదంటే, అంతకుముందు జమ్మూ కాశ్మీర్ ఉండే, ఇప్పుడు ఆర్టికల్ 370 పోయింది కదా, రాష్ట్ర హోదా ఆటోమేటిక్గా పోయినట్టే. అండ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్. సో ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, ఈ 6 రాష్ట్రాల పేర్లు గుర్తుంచుకోండి. ఈ 6 రాష్ట్రాల్లో మాత్రమే ఎమ్మెల్సీల సభ ఉంది. సో ఈ 6 రాష్ట్రాలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకి సంబంధించి నోటిఫికేషన్ ఎవరు విడుదల చేస్తారంటే కేంద్ర ఎన్నికల సంఘం. అకార్డింగ్ టు ఆర్టికల్ 324 మనకు దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించే సంస్థ ఏంటి? కేంద్ర ఎన్నికల సంఘం, రాజ్యాంగబద్ధ సంస్థ. సో నిన్నటి రోజున 2 రాష్ట్రాలకి సంబంధించి ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ 2 రాష్ట్రాలు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. సో ఈ ఫిబ్రవరి 16వ తేదీన నోటిఫికేషన్ అమల్లోకి వస్తుంది, ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. మార్చి 14వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. అండ్ మార్చి 17న రిజల్ట్స్ అనేవి విడుదలవుతాయి. చాలా ఇంపార్టెంట్. సో అలా ఎమ్మెల్సీలకి సంబంధించి ఇక్కడ 2 రాష్ట్రాలు, ఏపీ అండ్ తెలంగాణ అంటున్నాను కదా, కానీ 2 రాష్ట్రాలకి సంబంధించి ఒకే కోటా ఎన్నికలు కాదు. ఒకే కోటా అంటే ఏంటంటే, మనకు ఎమ్మెల్సీల సభలో సో డిఫరెంట్ పీపుల్ నుండి ప్రాతినిధ్యం ఉంటారు. ఎగ్జాంపుల్ టీచర్స్ ప్రతినిధి ఉంటారు, గ్రాడ్యుయేట్స్ ప్రతినిధి ఉంటారు, సో పట్టభద్రులకు సంబంధించి కానివ్వండి, ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సీలు ఉంటారు, స్థానిక సంస్థల నుండి ఎన్నికయ్యే ఎమ్మెల్సీలు ఉంటారు, నామినేటెడ్ ఎమ్మెల్సీలు ఉంటారు. అలా డిఫరెంట్ పర్సన్స్ ఉంటారు. సో అలా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు, అండ్ తెలంగాణకు సంబంధించి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు, పట్టభద్రుల ఎన్నికలు అన్నట్టు. సో అలా గ్రాడ్యుయేట్స్ అంటే ఓన్లీ పట్టభద్రులు, డిగ్రీ హోల్డర్స్ మాత్రమే ఓటు వేయడానికి అర్హులు అంటారు. సో టీచర్స్ ఎమ్మెల్సీ అంటే ఏంటంటే టీచర్లు మాత్రమే ఈ ఎన్నికల్లో ఓటు వేసే హక్కును కలిగి ఉంటారు. సో అలా టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ తెలంగాణలో గ్రాడ్యుయేట్స్ సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది ఎన్నికల సంఘం. సో ఈ ఎన్నికలు ఎలా ఉంటుంది? 2 చెప్పాను కదా. ఎగ్జాంపుల్ చూడండి. సో రాష్ట్రంలో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో 58 ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి, తెలంగాణలో 40 ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి అనుకోండి ఎగ్జాంపుల్. సో అలా ఈ మొత్తం స్థానాలు ఏవైతే ఉంటాయో, ఏ సభ అయినా చూడండి, ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా కూడా, సో మొత్తం సభలోని ఉన్న స్థానాలు ఏవైతే ఉంటాయో అందులో ఎన్నికల విధానం ఎట్లా ఉంటుందంటే, టోటల్ మెంబర్స్ లో 1/3 సో 1/3 ఆఫ్ టోటల్ మెంబర్స్ ఇన్ ఎమ్మెల్సీ హౌస్ ఎలా ఎన్నుకుంటారో ఆ రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు.
సో 1/3 ఆఫ్ టోటల్ ఎమ్మెల్సీస్ ఇన్ దట్ హౌస్ ఆర్ ఎలక్టెడ్ బై, అంటే ఈ మొత్తం సభ్యుల్లో మిగతా 1/3 ఉంటారు కదా, ఆ 1/3 ఎవరు ఎన్నుకుంటారంటే లోకల్ బాడీస్ నుండి ఎన్నికవుతారు. లోకల్ బాడీస్ అంటే స్థానిక సంస్థలు కానివ్వండి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఉంటారు కదా, వీరు మాత్రమే ఓటు హక్కును కలిగి ఉంటారు. సో ఇక్కడ ఓటు హక్కును కలిగి ఉన్నవారు ఎమ్మెల్యేలు మాత్రమే. సో ఎమ్మెల్యేలు టోటల్ హౌస్ లో 40 మందిలో 1/3, 40 మందిలో 1/3 లోకల్ బాడీస్, మరియు 1/12 ఆఫ్ టోటల్ హౌస్. సో మొత్తం సభ్యుల్లో 1/12 మందిని, అంటే ఎంతమంది వస్తారు, ఎగ్జాంపుల్ 1/12 ఆఫ్ 40 అంటే ఎంత, అరౌండ్ 3 మెంబర్స్ వస్తారు అనుకోండి. సో అలా దాదాపు 1/12 ఆఫ్ ద టోటల్ హౌస్ ఎవరు ఎన్నుకుంటారంటే గ్రాడ్యుయేట్స్ ఎన్నుకుంటారు. అండ్ 1/12 ఆఫ్ టోటల్ హౌస్, మిగతా 1/12 ఆఫ్ టోటల్ హౌస్ ని టీచర్స్ ఎన్నుకుంటారు. మిగతా చివరిగా 1/6 ఆఫ్ ద టోటల్ హౌస్ ఆర్ నామినేటెడ్ బై గవర్నర్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టేట్. సో ఈ ఎన్నిక విధానాన్ని గుర్తుంచుకోండి. ఎమ్మెల్సీ సభకు సంబంధించి ఎన్నికలు అనేవి చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇవన్నీ పరోక్ష ఎన్నికలే. సో ఈ రకంగా ఏ నిష్పత్తిలో సభ్యులు ఎన్నిక కాబడతారు, ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. సో అలా దీనికి సంబంధించి ఎమ్మెల్యేలు మాత్రమే ఎంతమందికి ఓటు వేస్తారు, లోకల్ బాడీస్ నుండి ఎంతమంది ఎన్నికవుతారు. సో ఇప్పుడు చెప్పాను, తెలంగాణలో గ్రాడ్యుయేట్స్ కి సంబంధించి పట్టభద్రులు వేసే ఓటు హక్కు వేసే ఎన్నికలు ఏవైతే ఉంటాయో దీనికి సంబంధించిన నోటిఫికేషన్. సో ఈసారి ఎగ్జాంపుల్ వరంగల్, ఖమ్మము, నల్గొండ ఈ 3 ప్రాంతాలకు సంబంధించి ఒక క్యాండిడేట్ ఉండాలి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా. మరియు దాంతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఈ 3 జిల్లాలకు సంబంధించి, అన్ని ఓల్డ్ జిల్లాల ప్రకారమే, ఈ 3 జిల్లాలకు సంబంధించి ఒక పట్టభద్రుని ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే తెలంగాణలో 2 గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ పోస్టులకు, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో టీచర్స్ సంబంధించి 2 టీచర్ ఎమ్మెల్సీలకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఎన్నికల సంఘం. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎమ్మెల్సీల సభకు సంబంధించి ఎన్నికల విధానం ఏ రకంగా ఉంటుంది అంటే, ఒకసారి ఎన్నికైన ఎమ్మెల్సీ ఎవరైతే ఉంటారో అందరు కూడా సమాన స్థాయి, సమాన హోదా ఉంటుంది. ఒకసారి ఎన్నికైన సభ్యుడు 6 సంవత్సరాల పాటు పదవీ కాలాన్ని కలిగి ఉంటాడు. సో ఎమ్మెల్సీ సభ, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటాం. శాసన మండలి యొక్క పదవీ కాలం ఏంటంటే శాశ్వతం. కానీ శాసన మండలి సభ్యుని యొక్క పదవీ కాలం ఎంత అంటే మాత్రం 6 సంవత్సరాలు. ఎందుకంటే రొటేషన్ ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా బేసిక్ చూడండి పాలిటిక్స్ సంబంధించి. సో ఇది కూడా బేసిక్సే. సో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది ఎన్నికల సంఘం. ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో అలా ఫిబ్రవరి 16 నుండి ఎలక్షన్ కోడ్ అనేది అమల్లోకి వస్తుంది. ఎలక్షన్ కోడ్ అంటే ఏ రకమైన నిబంధన పాటించాలి, రాష్ట్రంలో ఎలాంటి నిబంధనలు అమలులోకి వస్తాయని చెప్పేసి. అండ్ మార్చి 14వ తేదీన ఈ ఎన్నికలు జరుగుతాయి. అండ్ మార్చి 17వ తేదీన ఈ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు విడుదలవుతాయి. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో ఈరోజు దేశంలోనే మొట్టమొదటి సిఎన్జి ట్రాక్టర్, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ట్రాక్టర్ ని విడుదల చేశారు, అంటే ఆవిష్కరించారు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు. చాలా ఇంపార్టెంట్. నితిన్ గడ్కరీ గారు ఇటీవల తరచూ వార్తలు ఇస్తున్నారు. ప్రస్తుతం నితిన్ గడ్కరీ గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు 2 శాఖలకి. ఒకటి మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్, కేంద్ర రహదారులు మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రి అని వచ్చి తెలుగులో. మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్ కన్సర్న్ మినిస్టర్ ఎవరు, నితిన్ గడ్కరీ గారు. అండ్ ఇంకొక మంత్రిత్వ శాఖ తన ఆధీనంలో మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ, సో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమ శాఖ మంత్రి కూడా నితిన్ గడ్కరీ గారు. ఇటీవల తరచూ కొన్ని ఆవిష్కరణలు చేస్తూ వార్తలు ఇచ్చారు. మనం లాస్ట్ టైం ప్రాకృతిక్ పెయింట్ అని చెప్పాము. ఆవు పేడతో తయారు చేయబడిన పెయింట్ ని కూడా తనే ఆవిష్కరించారు. ఇటీవల కేవీఐసి సహకారంతో తయారు చేయబడిన ఆవు పేడ పెయింట్ చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజు దేశంలోనే మొట్టమొదటి ట్రాక్టర్, ఈ ట్రాక్టర్ ప్రత్యేకత ఏంటంటే ఫ్యూయల్ గా మనం సిఎన్జిని మాత్రమే వాడుకుంటాం. కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ఆధారంగా నడిచే ఒక ట్రాక్టర్ ని ఆవిష్కరించడం జరిగింది. దీన్ని ఎవరు తయారు చేశారంటే రామెట్ టెక్నో సొల్యూషన్స్ అండ్ టొమసెట్టో అకైల్ ఇండియా. సో ఈ 2 సంస్థలు తయారు చేసిన అధునాతన ట్రాక్టర్. ఈ ట్రాక్టర్ ప్రత్యేకమేంటి, పెట్రోల్, డీజిల్ ఇలాంటి రెగ్యులర్ ఫ్యూయల్ తో నడవదు. కేవలం సిఎన్జి ఆధారంగా నడిచే మొట్టమొదటి ట్రాక్టర్ ని దేశంలో ఈరోజు ఆవిష్కరించారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు. దీని ద్వారా మరి ఈ సిఎన్జిని వాడితే, ఈ సిఎన్జి ట్రాక్టర్ని కొనుగోలు చేస్తే జరిగే లాభం ఏంటంటే ప్రతి సంవత్సరం కనీసం ₹1,00,000 రైతుకి ఆదాయం జరుగుతుంది. సో రైతు దాన్ని సేవ్ చేయగలుగుతాడు. ఎందుకంటే ప్రస్తుతం కన్వెన్షనల్ పెట్రోల్ రేట్ చూడండి, ఇటీవల బడ్జెట్ ఆధారంగా విపరీతంగా రేట్లు కూడా పెరుగుతున్నాయి. దాదాపు ₹100 వచ్చింది కొన్ని టౌన్స్ లో.
సో అలా డీజిల్ రేట్ పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతు ఏ రకంగా రూపాయి, ఒక్కటి గుర్తుంచుకోండి, రూపాయి సేవ్ చేయడం అనేది ఇంపార్టెంట్. అలా ఖర్చు చేయకపోయినా కూడా సేవ్ చేసినట్టే. అలా రైతుకి కనీసం ఈ ట్రాక్టర్ వినియోగం చేస్తే ₹1,00,000 కన్వెన్షనల్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో, రెగ్యులర్గా నడిపే ట్రాక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటితో కంపేర్ చేస్తే ఈ ట్రాక్టర్ ద్వారా లాభం చేకూరుతుంది రైతుకి. అట్ ద సేమ్ టైం అల్టిమేట్ గా పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని చెప్పారు నితిన్ గడ్కరీ గారు. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రస్తుతం పర్యావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పర్యావరణానికి హానికారకాలుగా ఉండే కాలుష్య ఉద్గారాలను తగ్గించాలి. అందుకే చూడండి, ఇటీవల 15 సంవత్సరాల వాహనాలు మనకి కమర్షియల్ వెహికల్స్ కానివ్వండి, 20 సంవత్సరాల వాహనాలు వ్యక్తిగత వాహనాలు కానివ్వండి, ఓల్డ్ వెహికల్ స్క్రాపేజ్ పాలసీని తీసుకొచ్చారంటే పాత వాహనాలు అన్ని కూడా తుక్కుకే అన్నారు. సో తుక్కు చేసేయాలి, వాటిని వాడకూడదు. కారణం ఏంటంటే పాత వాహనం నుండి ఎక్కువగా ఎమిషన్స్ వస్తాయి, పొగ ఎక్కువగా వస్తుంది, ఆటోమేటిక్గా అవుతుంది, అది వాతావరణంలో కలిసేసి వాతావరణం మొత్తం కూడా మార్పు చెందుతుంది. అల్టిమేట్గా ఇబ్బంది పడేది మానవాళి మరియు జంతువులు. సో అందుకోసం అని చెప్పేసి ఈ వాతావరణాన్ని మనం కాపాడుకుంటే ఆ వాతావరణం మనల్ని కాపాడుతుందని చెప్పేసి ఎకో ఫ్రెండ్లీ సిస్టమ్కి వస్తున్నాం అన్నిటి విషయంలో కూడా. అందులో ఎలక్ట్రిక్ వెహికల్స్ కానివ్వండి, లేదంటే రెన్యూవబుల్ ఎనర్జీ కానివ్వండి, ఈ రోజు సిఎన్జి ట్రాక్టర్సే కానివ్వండి. సిఎన్జి అంటే మనం బయోఫ్యూల్ అనుకోవచ్చు సింపుల్ గా. సో అలా సిఎన్జి ఆధారిత మొట్టమొదటి ట్రాక్టర్ ని ఈ రోజు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు లాంచ్ చేశారు. ఈ ట్రాక్టర్ ని తయారు చేసిన సంస్థ ఏదంటే రామెటే టెక్నో సొల్యూషన్స్, సెకండ్ టొమాసెట్టో అకైల్ ఇండియా అనే సంస్థ. ఈ రెండు కూడా సంయుక్తంగా ఈ ట్రాక్టర్ ని తయారు చేయడంలో కీలక పాత్ర పోషించాయి. అండ్ నెక్స్ట్, ఈరోజు బెంగళూరు కంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వార్తలు ఇచ్చింది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇటీవల కంపేగౌడ ఎవరు అనే విషయాన్ని కూడా మనం చర్చించుకున్నాం ఆల్మోస్ట్ ఒక 20 days బ్యాక్. కెంపెగౌడ చాలా ఇంపార్టెంట్ మనకు కర్ణాటక చరిత్రలోనే. సో అలాంటి కెంపెగౌడ ఒక వ్యక్తి పేరిట ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఏ రాష్ట్రంలో అంటారు? సో మనకు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు సిటీలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం పేరు ఏంటంటే కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం. చాలా ప్రత్యేకం, అద్భుతంగా ఉంటుంది, పక్షిగూడు లాగా ఉంటుంది. సో అలాంటి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం అన్న కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్న ఒకటే. భారతదేశంలో విమానాశ్రయాల పేర్లు కూడా ప్రత్యేకంగా చూడండి. మనం ఢిల్లీ విమానాశ్రయం, ముంబై విమానాశ్రయం రెగ్యులర్గా అంటాం, కానీ వాటి యొక్క పేర్లు ఉంటాయి. ఎగ్జాంపుల్ హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం అనగానే మనకి ఏం గుర్తు రావాలి? రాజీవ్ గాంధీ పేరిట ఉంది, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ టెర్మినల్. సో ఢిల్లీ, మన దేశ క్యాపిటల్ సంబంధించి ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం పేరేంటి? ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ టెర్మినల్. ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ టెర్మినల్ ఎక్కడ అంటారు? మహారాష్ట్రకి సంబంధించి ముంబైలో ఉంది. సో ఇలాంటి పేర్లు ఖచ్చితంగా చూడండి. అందులో కూడా మెట్రోపాలిటన్ సిటీస్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి చూడండి. సో అలా కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ఈరోజు ఒక పురస్కారంతో వార్తల్లో నిలిచింది. అదేంటంటే ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్. ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఏంటంటే అంతర్జాతీయ విమానాశ్రయాల మండలి అంటాం. సో అంతర్జాతీయ విమానాశ్రయాల మండలి ఈరోజు బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదంటే కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఒక ప్రత్యేక పురస్కారం ఇచ్చి సత్కరించింది. ఆ పురస్కారం ఏంటంటే వరల్డ్స్ వాయిస్ ఆఫ్ కస్టమర్స్ లేదంటే ప్యాసెంజర్స్. సో వాయిస్ ఆఫ్ ప్యాసెంజర్ లేదా వాయిస్ ఆఫ్ కస్టమర్ అనే ఒక ప్రత్యేక పురస్కారాన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల మండలి నుండి గెలుచుకున్న ఏకైక భారతీయ విమానాశ్రయం ఏది ఈ సంవత్సరానికంటే కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం. ఎందుకు అంటే కోవిడ్-19 పరిస్థితుల కాలంలో కూడా ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పించడం కానివ్వండి, శానిటేషన్ సౌకర్యాలు కానివ్వండి, వారికి కావాల్సిన రెస్ట్ ప్లేసెసే కానివ్వండి, సో అలా సోషల్ డిస్టెన్స్ ని పాటించడం కానివ్వండి, సో ప్రయాణికునికి సుఖవంతమైన ప్రయాణంలో భాగంగా అక్కడ ఉండే విమానాశ్రయాలు కానివ్వండి, బస్ స్టేషన్స్ కానివ్వండి కీలక పాత్ర పోషిస్తాయి. కొన్ని బస్ స్టేషన్స్ కానీ విమానాశ్రయం పోవాలంటే మనకు చాలా విరక్తిగా ఉంటాం. కారణం ఏంటంటే అక్కడ ఉండే సౌకర్యాలు కానివ్వండి, అక్కడ ఉండే శుభ్రత కానివ్వండి, అలా అన్ని అంశాల్లో కూడా ప్రయాణికునికి ఫ్రెండ్లీగా ఉండే వాతావరణం సృష్టించడంలో కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం అద్భుతంగా ఉంది అని చెప్పేసి సో ఈ అంతర్జాతీయ విమానాశ్రయాల మండలి పీపుల్స్ చాయిస్ అని చెప్పాను. సో అలా పీపుల్స్ చాయిస్ అంటే ఎక్కువ మంది ఓట్ల ఆధారంగా ఈ పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. వాయిస్ ఆఫ్ కస్టమర్ లేదా వాయిస్ ఆఫ్ ప్యాసెంజర్ అనే పురస్కారాన్ని ఇటీవల అంతర్జాతీయ విమానాశ్రయాల మండలి నుండి గెలుచుకున్న విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయం ఏంటంటే బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో నేరుగా బిట్టు గుర్తుంచుకోండి సరిపోతుంది. బెంగళూరు విమానాశ్రయం పేరు ఏంటంటే కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అండ్ నెక్స్ట్ మేరీ సహేలి ఆల్మోస్ట్ ఒక 5 months బ్యాక్ మనం చర్చించుకున్నాం. మేరీ సహేల్ అంటే ఏం లేదు,
రైల్వేలో రైలు ప్రయాణాల్లో మహిళల పైన చాలా దాడులు జరుగుతున్నాయి, ఆకృత్యాలు జరుగుతున్నాయి, కొన్ని రైళ్లలో మానభంగాలు కూడా జరిగి ఇటీవల సంచలనం సృష్టించాయి. అలాంటి రైళ్లలో సుఖవంతమైన ప్రయాణాన్ని మహిళలకి యువతులకి ఉండాలి అనే ఉద్దేశంతో ఇండియన్ రైల్వేస్ వారు మేరీ సహేలి అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి విడతగా ఆల్మోస్ట్ ఒక 4 months బ్యాక్ మనం చూసాం. సౌత్ ఈస్ట్ రైల్వే పరిధిలో ప్రారంభించబడింది. సో అలాంటి మేరీ సహేలి యొక్క ఉద్దేశం ఏంటంటే, రైలు ప్రయాణం చేస్తున్న మహిళ ఎవరైతే ఉంటారో తనకు సంబంధించిన డేటా, తను ఏ ప్రాంతంలో బోర్డింగ్ అంటే ఏ ప్రాంతంలో ట్రైన్ ఎక్కింది, సో ఎక్కడి వరకు ప్రయాణిస్తుంది, సో తనకి సంబంధించిన నేమ్ కానివ్వండి, తన మొబైల్ నెంబర్ కానివ్వండి, లేదా తన అడ్రస్, తన ఆరిజిన్ ప్లేస్ ఎక్కడ, తన ఏ ప్రాంతం నుండి బయలుదేరింది, ఇలాంటి అన్ని అడ్రస్ ఎక్కడి వరకు వెళ్ళాలనుకుంటుంది, అవన్నీ డేటా కూడా మహిళా పోలీస్ అధికారులు కలెక్ట్ చేస్తారు, నేరుగా మహిళ కూర్చున్న స్థానంలోనే. సో ఆ తర్వాత ఈ డేటా మొత్తాన్ని కూడా పొందుపరుస్తారు. సో అలా ఎక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదో ఒక బోగి A1 అనే ఒక బోగిలో ఒక మహిళ ఉందనుకోండి, ఆ మహిళ ఎక్కడి వరకు అయితే ప్రయాణం చేస్తారో మధ్యలో అక్కడ పెట్రోలింగ్ లాగా చేస్తూ చూస్తుంటారు ఆ మహిళ సురక్షితంగా ఉండాలి అని చెప్పేసి. అలా సురక్షితమైన ప్రయాణాన్ని మహిళకు కలుగజేయాలి. ఎందుకంటే కొంతమంది చాలా వరకు కూడా మహిళలపైన ట్రైన్స్ లో దాడి చేస్తున్నారు, ఈవ్ టీజింగ్ కానివ్వండి, మహిళలపైన చేయి చేసుకోవడం కానివ్వండి, ఇలాంటి అంశాన్ని దృష్టిలో ఉంచుకొని పోలీసులు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఇంపార్టెంట్, అంటే రైల్వే పోలీసు బలగాల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మహిళల టీంలను తయారు చేసింది ఇండియన్ రైల్వేస్ పరిధిలో. సో ఇటీవల లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయం, ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కదా, ఈ బడ్జెట్ సమావేశాల్లో ఒక సభ్యుడు లేసి అసలు మేరీ సహేలి అనేది పైలట్ ప్రాజెక్ట్ కింద మొదటి విడత ప్రారంభించారు. సో ఈ సౌత్ ఈస్ట్ పరిధిలో మరి దేశవ్యాప్తంగా అమలు ఎప్పటి నుండి చేస్తారని చెప్పేసి ఒక ప్రశ్న లేవనెత్తాడు. దానికి సమాధానంగా ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఎవరు, కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు. సో పీయూష్ గోయల్ గారు రాతపూర్వక సమాధానాన్ని ఇవ్వడం జరిగింది. మేరీ సహేలి అనే ఒక ప్రోగ్రామ్ ని రైల్వేస్ లో సురక్షితమైన ప్రయాణాన్ని మహిళలకు అందించాలి అనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా 17/10/2020 నుండి అన్ని రైళ్లలో కూడా అమలు చేస్తున్నామని చెప్పారు. చాలా ఇంపార్టెంట్. సో ప్రస్తుతం రైల్వేలో ప్రయాణం చేస్తున్న మహిళలకి సురక్షితమైన ప్రయాణాన్ని అందించడానికి రైల్వేస్ ప్రారంభించిన ప్రత్యేక కార్యక్రమం ఏంటంటే మేరీ సహేలి, నా మిత్రుడు అన్నట్టు సింపుల్ గా చెప్పాలంటే. సో అలా ఒక ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా రైల్వే పోలీసులు మహిళలకి సురక్షిత అనే అంశాన్ని ఇవ్వబోతున్నారు. ఇది ఒకటి కూడా ప్రస్తుతం అమలవుతుంది దేశవ్యాప్తంగా కూడా. అలా మొదటి విడతగా సౌత్ ఈస్ట్ రైల్వే పరిధిలో ప్రారంభమైన పథకం ఈ రోజు దేశవ్యాప్తంగా అన్ని రైళ్లలో కూడా అమలు చేస్తోంది ఇండియన్ రైల్వేస్. ఈ సమాధానాన్ని మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వారు రాతపూర్వకంగా ఇచ్చారు. సో రాతపూర్వకంగా ఇవ్వడం ఏంటి, మౌఖిక సమాధానం ఇవ్వడం ఏంటి, ఇవన్నీ కూడా మనకు టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్ అవర్ సంబంధించి స్టార్డ్ క్వశ్చన్స్ అంటే ఏంటి, అన్స్టార్డ్ క్వశ్చన్స్ అంటే ఏంటి, షార్ట్ డ్యూరేషన్ క్వశ్చన్స్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ కూడా పాలిటీలో చూడండి, చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో ఈరోజు ఒక సర్వే వార్తలో నిలిచింది. అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ సర్వేలు ఇప్పటివరకు మనం చాలాసార్లు చర్చించుకున్నాం. ఈరోజు మరొక సర్వే వార్తలో నిలిచింది. అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ సర్వే ఆన్ ఎడ్యుకేషన్ డ్యూరింగ్ లాక్డౌన్. సో లాక్డౌన్ సమయంలో, క్లిష్ట సమయంలో విద్యా వ్యవస్థ భారతదేశంలో ఏ రకంగా ఉంది అని చెప్పేసి స్కూల్ విద్య పైన ఒక సర్వే చేశారు దేశవ్యాప్తంగా అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ. వీరిచ్చిన నివేదిక, వీరు విడుదల చేసిన రిపోర్ట్లో ఏం చెప్పారంటే, దేశవ్యాప్తంగా కూడా దాదాపు 82% ఆఫ్ ద స్టూడెంట్స్, సో 82% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 2nd క్లాస్ నుండి 6th క్లాస్ చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉంటారో వారు క్రితం క్లాస్ లో అభ్యసించిన అంశాలు ఏవైతే ఉంటాయో, టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని టోటల్ గా మర్చిపోయారట. ముఖ్యంగా ఫౌండేషన్ ఎబిలిటీ అంటే ఏంటంటే ఒక సబ్జెక్ట్ సంబంధించి బేసిక్స్ అనొచ్చు. ఎగ్జాంపుల్ మనకు లాంగ్వేజెస్ కి సంబంధించి వ్యాకరణం ఉంటుంది, గ్రామర్. సో అలా గ్రామర్ అనేది మనకు ఏ భాషకైనా కూడా ఒక వెన్నెముక. అలా వితౌట్ గ్రామర్ మనకు లాంగ్వేజ్ అనేది అందంగా ఉండదు. సో అలా ఫౌండేషన్ ఎబిలిటీనే మర్చిపోయారు దాదాపు 82% లాంగ్వేజెస్ లో అంటున్నారు, అంటే భాషల్లో. మరియు 92% ఆఫ్ ద స్టూడెంట్స్ హూ ఆర్ రీడింగ్, అంటే ఈ విద్యను అభ్యసిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో 2nd నుండి 6th క్లాస్ విద్యను అభ్యసిస్తున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అందులో 92% ఆఫ్ ద స్టూడెంట్స్ ఫౌండేషన్ ఎబిలిటీ లాస్ అయ్యారు. మ్యాథమెటిక్స్ లో అంటే ఏంటి, బాడ్మాస్ రూల్ ఏంటి, సో అడిషన్ అంటే ఏంటి, సబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి, ఏ రకంగా కసావు చేయాలి, గసాబా చేయాలి, ఇలాంటి అన్ని అంశాలు కూడా క్రితం క్లాస్లో నేర్చుకునేవన్నీ కూడా మర్చిపోయారంట. సో దీనికోసం రానున్న విద్యా సంవత్సరంలో
అసలు విద్యను అందించే ఉపాధ్యాయులు ఏం చేయాలంటే ఎక్స్ట్రా అవర్స్ని కండక్ట్ చేయాలంట. ఏదైతే డెఫిసిట్ కనబడుతుందో, ఏదైతే క్రితం నేర్చుకున్న విద్య ఏదైతే ఉంటుందో ఆ విద్యను మొత్తం పిల్లలు మర్చిపోయారు కాబట్టి ఈ విద్య ఏదైతే ఈ లోటు ఉందో దాన్ని ఫస్ట్ పూర్తి చేయాలి, ఆ తర్వాతే నూతన విద్యను ఆరంభించాలని చెప్పేసి ఒక సూచనను కూడా చేశారు అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ. సో దీనికి సంబంధించి ఎగ్జామ్లో బిట్స్ రావు, కాకపోతే ఏంటంటే ఒక సమాచారం ఏ రకంగా మన సమాజం ఉందని చెప్పేసి కొన్ని అంశాలు కూడా మనం చూస్తూ ఉండాలి. సో అలా ఇటీవల లాక్డౌన్ కాలంలో భారతదేశంలో విద్యా వ్యవస్థ, పాఠశాల విద్యాభ్యాసం ఏ రకంగా ఉంది అని చెప్పేసి అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ సర్వే చెప్పింది. అంటే దాదాపు ఫౌండేషన్ ఎబిలిటీ పోయిందంట. క్రితం క్లాస్లో ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 6th క్లాస్ ఆన్లైన్లో చదువుతున్నాను అనుకోండి, 5th క్లాస్లో నేను చదివిన మ్యాటర్లు దాదాపు 90% మర్చిపోయాను. ఫౌండేషన్ ఎబిలిటీ అంటే ఏంటంటే బేసిక్స్, ఒక సబ్జెక్ట్లో ఉండే బేసిక్సే మర్చిపోయాను. సో ఈ బేసిక్స్ లేకుండా ఉన్నత విద్యకి ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టాండర్డ్ విద్యను మనం సౌకర్యాలను కల్పించలేం. అందుకోసం ఏదైతే అభ్యర్థి లాస్ అయ్యాడో, మర్చిపోయాడో అవన్నిటిని కూడా మొదటగా నేర్పించాలి. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈస్టర్న్ లడక్ సెక్టార్ వార్తలు నిలిచింది. తూర్పు లడక్ ప్రాంతం చాలా ఇంపార్టెంట్ ప్లేస్, ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ప్రాంతం. ముఖ్యంగా జూన్ 15వ తేదీ, గడిచిన సంవత్సరం జూన్ 15, 2020 చాలా ఇంపార్టెంట్ డేట్. సో జూన్ 15వ తేదీన మన భారతదేశానికి సంబంధించి మన సైనిక అధికారి కల్నల్ సంతోష్ బాబు గారి వీరమరణం, తనతో పాటు చాలా మంది సైనికులు, ఆల్మోస్ట్ 20 మంది సైనికులు వీరమరణం పొందారు. ఆ తర్వాత 2 దేశాల మధ్య కూడా సంబంధాలు క్షీణిస్తూ వస్తున్నాయి. ప్రతిరోజు చూస్తున్నాం భారత్ చైనా మధ్య వార్తలు నిలుస్తున్న ఈస్టర్న్ లడక్ ప్రాంతం. ఇటీవల భారత ప్రభుత్వం భారీగా ఈ ఈస్టర్న్ లడక్ ప్రాంతంలో సైనికులను మోహరింపజేసింది. ఏ నిమిషంలో యుద్ధం ఏర్పడుతుందో, యుద్ధం వస్తుందో అని తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులను ఉద్దేశించి ఈస్టర్న్ లడక్ ప్రాంతంలో భారత ప్రభుత్వం 50,000 మంది సైనికులను మోహరింపజేసింది. ప్రతిగా చైనా కూడా చాలా మంది సైనికులను పాంగాంగ్ లోయ వద్ద మోహరింపజేసింది. మరి ఇటీవల 2 దేశాలకు సంబంధించి క్షీణిస్తున్న సంబంధాలు. ఎగ్జాంపుల్, భారతదేశము ఈ ట్రిగ్గరింగ్ మూమెంట్ ఏదైతే ఉంటుందో, కల్నల్ సంతోష్ బాబు గారు వీరమరణం పొందిన తర్వాత, ఘర్షణ వాతావరణం తర్వాత చైనాకి సంబంధించిన చాలా యాప్ల పైన నిషేధాన్ని విధించింది. ఇటీవల కాలంలో శాశ్వత నిషేధంగా కూడా మార్చింది. మరియు ప్రతిగా భారత్కి సంబంధించి ఆప్టికల్ ఫైబర్ పైన యాంటీ డంపింగ్ డ్యూటీని విధిస్తోంది చైనా. చాలా అంశాలు. మరి ఇటీవల వార్తలు నిలుస్తున్న ప్రాంతాల గురించి ప్రత్యేకంగా చూడండి. గాల్వన్ లోయ ప్రాంతం కానివ్వండి, పాంగాంగ్ లోయ ప్రాంతం కానివ్వండి, అక్సాచిన్ కానివ్వండి, మరియు చైనా ఇటీవల భారతదేశ సరిహద్దు వద్ద నిర్మించిన గ్రామాలు కానివ్వండి, వివాదాలు కానివ్వండి, అవన్నీ అంశాలు మనం చూస్తున్నాం. ఈ రోజు అంశం ఏంటంటే గాల్వన్ లోయ ప్రాంతము మరియు పాంగాంగ్ లోయ ప్రాంతం ఉంది కదా, అందులో పాంగాంగ్ లోయ ప్రాంతం గుర్తుంచుకోండి. ఈస్టర్న్ లడక్ ప్రాంతంలోని ఒక సమస్యాత్మక ప్రదేశం పాంగాంగ్ లోయ ప్రాంతం. ఈ పాంగాంగ్ లోయ ప్రాంతంలో ఇప్పటి వరకు 2 దేశాలు కూడా భారీగా సైనికులను మోహరింపజేశాయి. సో ఈ రోజు అంశం ఏంటంటే చైనా వారి యొక్క సైనికులను తిరిగి వెనక్కి రమ్మని చెప్పేసి ఆదేశాలను జారీ చేసింది చైనా రక్షణ మంత్రిత్వ శాఖ. ప్రతిగా భారతదేశం కూడా, భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఇక్కడ ఉన్న సైనికులు ఎవరైతే ఉన్నారో వీరిని వెనక్కి రమ్మని చెప్పడం జరిగింది. ఏ నిమిషంలో యుద్ధం ఏర్పడుతుందో అని చెప్పేసి ఇప్పటివరకు పాంగాంగ్ లోయ ప్రాంతం మొత్తం కూడా వివాదంతో ఉంది. అలాంటిది 2 దేశాలకు సంబంధించిన సైనికులు వెనక్కి వెళ్లడం ద్వారా శాంతియుత పరిస్థితులు ఏర్పడే అవకాశం అనేది ఈ రోజు ఉంది అని చెప్పేసి రక్షణ శాఖ మంత్రి, భారత రక్షణ శాఖ మంత్రి ఎవరు, రాజ్నాథ్ సింగ్ నిన్నటి రోజున లోక్సభలో ప్రస్తావించారు. చాలా ఇంపార్టెంట్. 2 దేశాల మధ్య ఇప్పటి వరకు ఉన్న యుద్ధ వాతావరణ పరిస్థితులు మెల్లమెల్లిగా కుదుర్చుకునే పరిస్థితుల్లోకి వస్తున్నాయి. ఇటీవల కమాండర్ అధికారుల స్థాయి సమావేశం ఒకటి జరిగింది 2 దేశాలకు సంబంధించి. ఆ సమావేశాల ఆధారంగానే మనం సాధించిన పురోగతి ఏంటంటే 2 దేశాల సంబంధాల విషయంలో ఈ సైనికులు 2 దేశాలకు సంబంధించి వేల సంఖ్యలో మోహరింపజేసిన సైనికులందరూ కూడా వెనక్కి వెళ్తున్నారు. సో అలా ఆటోమేటిక్గా ఈ సైనికులు లేకపోతే ఈ ప్రాంతం మొత్తం కూడా ప్రశాంతంగా ఉంటుంది ఎట్ ద సేమ్ టైం. ఇది ఒకటి. అండ్ ఇటీవల మనం చూసాము. సో ఈ ఈస్టర్న్ లడక్ ప్రాంతంలో భారీగా భారత ప్రభుత్వం సైనికులను మోహరింపజేసిందన్నాను కదా, అందులో ప్రత్యేకం మార్కోస్ సైనికులు. మార్కోస్ సైనికులు అంటే ఎవరు, వారి యొక్క ప్రత్యేకత ఏంటని చెప్పేసి ఎర్లీన్ కాస్త మనం చర్చించుకున్నాం. ఇవన్నీ అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. భారత్ చైనా క్షీణిస్తున్న సంబంధాలే కానివ్వండి, ఇటీవల ఏ అంశాలు భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలే కానివ్వండి, ప్రతిగా చైనా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే కానివ్వండి, ఐక్యరాజ్య సమితి విషయంలో కానివ్వండి, ఇవన్నీ అంశాలు కూడా ఒక ఎక్స్క్లూజివ్ టాపిక్ గా చూడండి. సో ఈ 2 దేశాల మధ్య సమస్యాత్మకంగా ఉన్న ఈస్టర్న్ లడక్ ప్రాంతంలోని పాంగాంగ్ లోయ ప్రాంతంలో ఈరోజు శాంతిపరమైన అంశాలు వార్తల్లో నిలిచాయి. అంటే శాంతి ఏర్పడింది అన్నట్టు సింపుల్ గా. ఈ ప్రాంతంలో ఎలాంటి ఘర్షణ అనేది ఇకపైన మనం చూసే అవకాశాలు లేవు. అండ్ నెక్స్ట్ ఈరోజు ఒక సర్వే వార్తలు నిలిచింది. ఐఐటి ఖరగ్పూర్, సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్ వారు
భారతదేశంలో దేశం మొత్తంలో కూడా ఇటీవల ఒక సర్వే చేశారు. ఆ సర్వే దేనికి సంబంధించింది అంటే అండర్ గ్రౌండ్ వాటర్ ఉంటుంది కదా. అండర్ గ్రౌండ్ వాటర్ అంటే మనకి భూమి లోపల ఉండే భూగర్భం నీరు ఉంటుంది కదా. సో భూగర్భ నీటికి సంబంధించి ఒక సర్వే చేశారు. ఈ భూగర్భంలో ఉన్న నీరు ఏదైతే ఉంటుందో అందులో హానికరమైన రసాయనాలు ఏమైనా ఉన్నాయా, ఉంటే ఎంత మొత్తంలో ఉన్నాయని చెప్పేసి ఒక సర్వే చేపట్టారు. ఆ సర్వే టోటల్ గా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మీద ఆధారంగా చేసిన సర్వే. ఐఐటి ఖరగ్పూర్ వారు భూగర్భ జలాలపైన చేసిన సర్వే ఆధారంగా ఒక నివేదికను విడుదల చేశారు. ఈ నివేదికలో ఏం చెప్పారంటే భారతదేశంలోని భూగర్భ జలాలు ఏవైతే ఉంటాయో ఆ భూగర్భ జలాల్లో దాదాపు 20% నీరు టోటల్ గా ఆర్సెనిక్ తో నిండిపోయిందట. ఆర్సెనిక్ హానికరమైన రసాయనంతో నిండిపోయింది. అత్యధికంగా ఆర్సెనిక్ ఈ కెమికల్ ఎక్కడ ఏ వాటర్ లో ఉంది అంటే సింధు, గంగా, బ్రహ్మపుత్ర ఈ బెల్ట్ లో ఎక్కువగా భూగర్భ జలంలోని నీరు ఆర్సెనిక్ తో నిండిపోయింది. రాష్ట్రాల విషయంగా చూస్తే పంజాబ్ రాష్ట్రం మరియు హర్యానా కానివ్వండి, వెస్ట్ బెంగాల్ కానివ్వండి, అస్సాం కానివ్వండి, ఈ రాష్ట్రాల్లోని భూగర్భ జలంలోని నీరు ఆర్సెనిక్ నిల్వలు అధిక మొత్తంలో ఉండేసేసి అవి తాగడానికి కూడా హానికరంగా మారుతున్నాయని చెప్పారు. దాదాపు ఈ సర్వే ద్వారా చెప్పింది ఏంటంటే నీటిలో ఉండే ఆర్సెనిక్ ద్వారా భారతదేశంలోని 25 కోట్ల మంది ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి సర్వే చెప్పింది. ఇక్కడ ఎలా అడుగుతారు ప్రశ్న అంటే ఇటీవల ఐఐటి ఖరగ్పూర్ వారు చేసిన సర్వే, భూగర్భ జలాలపైన చేసిన సర్వే ఆధారంగా దేశంలోని ఎంత భూగర్భ నీటిలో ఆర్సెనిక్ శాతం ఉంది అని చెప్పారంటే 20% ఆఫ్ ద నీరు మొత్తం కూడా ప్రమాదకరంగా మారింది, తాగడానికి కూడా పనికిరాదు. అత్యధికంగా ఏ బెల్ట్ లో ఉంది అంటే సింధు, బ్రహ్మపుత్ర, గంగా ఈ బెల్ట్ లో ఉంది. మరి అత్యధికంగా ఈ ఆర్సెనిక్ నీటితో నిండిపోయిన రాష్ట్రం ఏదంటే పంజాబ్. దాదాపు పంజాబ్ లో మనకు దొరుకుతున్న వాటర్ ఏదైతే ఉంటుందో అందులో 90% ఆర్సెనిక్ కెమికల్ అనేది హానికరమైన స్థాయిలో ఉందని చెప్పేసి ఐఐటి ఖరగ్పూర్ వారు చేసిన సర్వే ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా డ్రింకింగ్ వాటర్ ఎక్స్క్లూజివ్ గా గ్రౌండ్ వాటర్ లో ఉండే నీటిలో ఉండే కెమికల్స్ పైన చేసిన సర్వే ఆధారంగా ఒక అంశాన్ని చెప్పారు. ఇదొకటి కూడా జస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సర్వే వార్తలు నిలిచింది. సో ఆర్సెనిక్ నిల్వలకి సంబంధించి ఇటీవల మనకు యమునా నదికి సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు చర్చించుకున్నాం. సో ఈరోజు ఆర్సెనిక్ నిల్వలకు సంబంధించి ఒక హానికరమైన రసాయనాలు ఉన్నాయి నీటిలో అని చెప్పేసి ఐఐటి ఖరగ్పూర్ వారు ఇచ్చిన ఒక రిపోర్ట్లో చెప్పారు. అత్యధికంగా పంజాబ్ రాష్ట్రం దేశంలోని 25 కోట్ల మంది జనాలపైన ఈ ఆర్సెనిక్ కెమికల్ నీళ్ళలో అధిక మొత్తంలో ఉందని చెప్పేసి ఇది ఖచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తుందని చెప్పేసి ఒక అంశాన్ని ప్రస్తావించారు. అందుకే ఇటీవల బడ్జెట్లో కూడా చూడండి వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ కానివ్వండి, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లను కానివ్వండి ఏర్పాటు చేయాలని చెప్పేసి బడ్జెట్లో కూడా నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు. అండ్ అర్బన్ స్వచ్ఛ భారత్ మిషన్ని అద్భుతంగా అమలు చేస్తామని చెప్పారు. ఇలాంటి అన్ని అంశాలు కూడా దృష్టిలో పెట్టుకొని అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో వ్యక్తులు. సో ఈరోజు వార్తల్లో నిలిచిన ఫస్ట్ పర్సన్ మానస వారణాసి. సో మానస వారణాసి తెలంగాణ అమ్మాయి, హైదరాబాదీ. ఈరోజు ఒక ప్రతిష్టాత్మక అంశంతో వార్తలు నిలిచారు. ఇటీవల విఎల్సిసి ఫెమినా మిస్ ఇండియా కాంపిటీషన్స్ జరిగాయి. ఎక్కడ అంటే ముంబై వేదికగా జరిగాయి. విఎల్సిసి అంటే ఒక స్పాన్సర్, ఒక సంస్థ మనం చూస్తూ ఉంటాం. బ్యూటీ ప్రోడక్ట్ సంబంధించి ఎక్కువగా విఎల్సిసి బ్రాండ్ ఫేమస్. సో విఎల్సిసి స్పాన్సర్డ్ ఫెమినా మిస్ ఇండియా ఛాంపియన్షిప్ జరిగింది. ఫెమినా మిస్ ఇండియా అంటే విమెన్ కి సంబంధించి, మిస్టర్ ఇండియా అంటే మెన్స్ కి సంబంధించి. మిస్ ఇండియా ఛాంపియన్షిప్ లో భారతదేశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం అంటే ఇండియా మొత్తంలో కూడా ఒక నెంబర్ 1 పర్సన్ ఒక గ్లామర్ విషయంలో అలా మిస్ ఇండియా 2020గా వార్తనిచ్చారు. తెలంగాణకి సంబంధించి ఒక బీటెక్ పూర్తి చేసిన అమ్మాయి 23 years ఆఫ్ ఏజ్ మానస వారణాసి. తను వాసవి కాలేజీలో బీటెక్ పూర్తి చేశారు. సో దాని బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. రానున్న మిస్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో ఇండియా తరపున పోటీ చేయబోతున్నారు. మనం అందరం కోరుకోవాలి. ఎందుకంటే మన తెలంగాణ అమ్మాయి మిస్ వరల్డ్ గా వార్తల్లోకి వచ్చింది అంటే ఆటోమేటిక్ గా మన ప్రాంతం కూడా ప్రత్యేకతగా ఉంటుంది. అది కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అందుకే మన ప్రాంతాలకు సంబంధించి ఎవరైనా ఘనతలు రికార్డు సృష్టించినా కూడా మనందరం కూడా తలెత్తుకునే అవకాశాలు ఉంటాయి. సో అలా తెలంగాణకి సంబంధించి ఈరోజు దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది మానస వారణాసి. సో 2020 సంవత్సరానికి గాను మిస్ ఇండియాగా వార్తలు నిలిచారు. ఈ 2022లో మే మంత్ లో జరగబోయే మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ లో అర్హత సాధించి వార్తలు నిలిచారు. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. ప్రస్తుతం మిస్ ఇండియా ఎవరంటే మాత్రం మనకి మానస వారణాసి, తెలంగాణ అమ్మాయి. అండ్ నెక్స్ట్ రాబర్ట్ ఇర్విన్. సో రాబర్ట్ ఇర్విన్ ఎవరు? రాబర్ట్ ఇర్విన్ అంటే ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్.
సో ఇటీవల వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీకి సంబంధించి చాలాసార్లు మనం చూసాం. ఐశ్వర్య గారికి సంబంధించి, ముంబైకి సంబంధించి ఒక అమ్మాయి గురించి చెప్పాను. సో ఈరోజు రాబర్ట్ ఇర్విన్ ఈ సంవత్సరానికి గాను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా వార్తలు నిలిచారు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ ఎవరిస్తారు? వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఇయర్ పురస్కారం అంటే న్యాచురల్ హిస్టరీ మ్యూజియం, న్యాచురల్ హిస్టరీ మ్యూజియం సంస్థ, న్యాచురల్ హిస్టరీ మ్యూజియం సంస్థ ఇక్కడ లండన్ వేదికగా పనిచేస్తుంది, యూకే వేదికగా. సో న్యాచురల్ హిస్టరీ మ్యూజియం వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటే ఏంటి? వన్యప్రాణులకు సంబంధించి, ముఖ్యంగా ఫారెస్ట్ లోనే ఉంటారు. ఎగ్జాంపుల్ మనకు బేర్ గ్రిల్స్ ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఇంటర్వ్యూ చేశారు ఉత్తరాఖండ్ జిమ్ కార్బెట్ లో. సో అలాంటి పర్సన్సే, కానీ తను ఫొటోస్ తీయడు, తను ఓన్లీ వైల్డ్ లైఫ్ సంబంధించి అడ్వెంచర్స్ చేస్తాడు. అలాంటిది ఫోటోగ్రఫీ అంటే ఏంటంటే వైల్డ్, ముఖ్యంగా అటవీ ప్రాంతంలో ఉండే జంతువులకి సంబంధించి కానివ్వండి, మొక్కలకి సంబంధించి కానివ్వండి, వారి ప్రాణాలను కూడా పణంగా పెట్టేసి వారి కెమెరాల్లో ఫోటోలను బందీగా చేస్తారు, అద్భుతమైన ఫోటోలు ఇస్తారు. తను తీసిన ఫోటో ఏంటంటే బుష్ ఫైర్స్ కి సంబంధించి, బుష్ ఫైర్స్. సో బుష్ ఫైర్ ఈ పదం వింటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, బుష్ ఫైర్ అనే పదం వస్తే ఎప్పుడైనా కూడా ఆస్ట్రేలియాకి సంబంధించి ఇంకోండి. సో అలా ఆస్ట్రేలియాకి సంబంధించి క్వీన్స్లాండ్ లో ఉన్న స్టీఫెన్ ఇర్విన్ ఒక బుష్ వైల్డ్ శాంక్చురీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఆ వైల్డ్ శాంక్చురీలో కొన్ని ఏంటంటే బుషెస్ ఉంటాయి, చిన్న చిన్న చెట్ల పొదలకు సంబంధించి అక్కడ సంభవించిన అగ్ని ప్రమాదం ఏదైతే ఉంటుందో అలాంటి అంశాలన్నింటిని కూడా తన ఫోటోలో చిత్రీకరించారు. సో ఇవన్నీ అవసరం లేదు. సో బుష్ ఫైర్ అనే ఇతివృత్తం ఆధారంగా తను చిత్రీకరించిన ఫోటోకి ఈ సంవత్సరానికి గాను పీపుల్స్ చాయిస్ కోటాలో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా వార్తలు నిలిచాడు ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ రాబర్ట్ ఇర్విన్. ఈ పురస్కారాన్ని ఇచ్చే సంస్థ ఏంటంటే న్యాచురల్ హిస్టరీ మ్యూజియం, లండన్ వేదికగా ఉంటుంది. న్యాచురల్ హిస్టరీ మ్యూజియం చాలా ఇంపార్టెంట్, చరిత్రకు సంబంధించి కూడా చాలా పురస్కారాలు ప్రదానం చేస్తారు. ఈ సంవత్సరానికి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా పీపుల్స్ చాయిస్ అంటే ప్రజలు ఎన్నుకున్న ఫోటోగ్రాఫర్ అన్నట్టు, తనకి ఇవ్వండి, తన ఫోటోస్ బాగుంటాయని చెప్పేసి తను తీసిన బుష్ ఫైర్ ఇమేజెస్ కి ఈ పురస్కారం రావడం జరిగింది. రాబర్ట్ ఇర్విన్ ఈ సంవత్సరానికి గాను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్, న్యాచురల్ హిస్టరీ మ్యూజియం, ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్. ఈ పదాలు గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జిహెచ్ఎంసీ ఎన్నికలు ముగిశాయి. మనం చాలా డెప్త్గా నేర్చుకున్నాం జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఏ పార్టీ ఎన్ని స్థానాలు పొందింది. చివరిగా చూసింది ఏంటి, మనకు జిహెచ్ఎంసీ ఎన్నికలు హంగుగా ముగిశాయి. హంగ్ ఎన్నికలు అంటే ఏంటంటే ఏ ఒక్క పార్టీకి కూడా సంపూర్ణమైన మెజార్టీ రాకపోవడం, అధికారాన్ని ఏర్పాటు చేయడానికి అంటే మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి ఏ పార్టీకి కూడా అసలు కావాల్సిన మెజార్టీ, సంపూర్ణ మెజార్టీ రాలేదు. టీఆర్ఎస్ లార్జెస్ట్ పార్టీగా ఉంది కానీ మెజార్టీ రాకపోయింది. సెకండ్ మనకి ఎంఐఎంఏ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఈ మూడు పార్టీలు కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాయి. సో సీట్లన్నీ సమస్థానంలో పంచుకున్నారు ఎగ్జాంపుల్. సో అలా మేయర్ ఎన్నిక పైన ఇప్పటి వరకు కూడా చాలా వరకు కూడా టెన్షన్ ఉంది, అసలు మేయర్ పీఠాన్ని ఎవరు చేజెక్కించుకున్నారని. చివరికి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకి ఎంఐఎం పార్టీ మద్దతుతో ఇద్దరు మేయర్లు వార్తలు ఇచ్చారు, ఒకరు మేయర్, ఒకరు డిప్యూటీ మేయర్. సో మేయర్ గా విజయలక్ష్మి గారు. సో విజయలక్ష్మి హైదరాబాద్ జిహెచ్ఎంసీ మేయర్. ఇటీవల జరిగిన హైదరాబాద్ మేయర్ ఎన్నికలు ఏవైతే ఉంటాయో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా కార్పొరేటర్, ప్రస్తుతం కార్పొరేటర్ గా మేయర్ గా ఎన్నిక కాబడతారు. సో అలా కేకే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రముఖ వ్యక్తి, చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ కేకే గారు. సో ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో చాలా ఇంపార్టెంట్ రోల్లో ఉన్నారు. సో అలా కేకే గారు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. కేకే గారి కుమార్తె విజయలక్ష్మి గారు, గద్వాల విజయలక్ష్మి, తన పేరు గుర్తుంచుకోండి, మేయర్గా ఎన్నిక కావడం జరిగింది నిన్న జరిగిన మేయర్ ఎన్నికల్లో. సెకండ్ మనకి శ్రీలతా రెడ్డి, తార్నాక కార్పొరేటర్, యాక్చువల్గా శ్రీలతా రెడ్డి డిప్యూటీ మేయర్గా ఎన్నికై ఈరోజు వార్తలు ఇచ్చారు. సో వీరి గురించి పేర్లు అడిగారు, కాకపోతే ఏంటంటే రాష్ట్రానికి సంబంధించి ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి ఇది ఒకటి ఇంపార్టెంట్. అంటే ఫైనల్గా మేయర్ పీఠాన్ని ఏ పార్టీ వారు దక్కించుకున్నారో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. సో ఇంపార్టెంట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు మాత్రం చాలా ఇంపార్టెంట్, ఇటీవల మనం చూసాము. సో ఈరోజు ఇద్దరు అభ్యర్థులు మేయర్, యాక్చువల్గా అమెరికాలో ఉన్నారు, అమెరికా పౌరసత్వాన్ని వదులుకొని ఇండియాకి వచ్చారు మనకు విజయలక్ష్మి గారు. 2007 సంవత్సరాలు, దాదాపు 18 సంవత్సరాలు అమెరికాలో ఉండి అమెరికా సెటిల్డ్ పర్సన్ గా అమెరికా పౌరసత్వాన్ని పొందారు. అలాంటి అమెరికా పౌరసత్వాన్ని వదులుకొని మన రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు, కార్పొరేటర్ గా ఉన్నారు. సో కార్పొరేటర్ గా ఈరోజు ఎన్నికైన తర్వాత మేయర్ గా సో కేకే గారి కుమార్తె గద్వాల విజయలక్ష్మి గారు మేయర్ గా గెలుస్తూ వార్తలు ఇచ్చారు. సెకండ్ తార్నాక కార్పొరేటర్ గా ఇటీవల టీఆర్ఎస్ పార్టీగా ఎన్నికైన మనకు శ్రీలతా రెడ్డి గారు డిప్యూటీ మేయర్ గా విధులు నిర్వర్తించబోతున్నారు. సో ఈరోజు వార్తలో నిలిచిన నెక్స్ట్ పర్సన్ విపి జాయ్ గారు. విపి జాయ్ 1987 కేరళ క్యాడర్ ఐఏఎస్ అధికారి, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, ఒక ఐఏఎస్ అధికారికి
పదోన్నతి వచ్చినప్పుడు ఉన్నత స్థానం ఏంటి రాష్ట్రంలో అంటే చీఫ్ సెక్రటరీ. సో చీఫ్ సెక్రటరీ అంటే ఏంటి? రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రధాన కార్యదర్శి అన్నట్టు. చాలా ఇంపార్టెంట్. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఐఏఎస్ అధికారానికి సంబంధించి బాస్. సో అలా కేరళ రాష్ట్రానికి నూతన సిఎస్గా నియమితులైన వ్యక్తి ఈరోజు విపి జాయ్ గారు. 1987 కేరళ క్యాడర్ ఐఏఎస్ అధికారి. నేరుగా గుర్తుంచుకోండి సరిపోతుంది. ఎందుకంటే ఆయా రాష్ట్రాలకు సంబంధించి నూతన సిఎస్లు ఎవరు, ఇలాంటి ప్రశ్నలు రేరుగా అడుగుతారు. ఎందుకంటే అవి కూడా జాతీయ స్థాయి పరీక్షలు అడుగుతారు. మన రాష్ట్ర స్థాయి పరీక్షలు మాత్రం ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. సో విపి జాయ్ కేరళ రాష్ట్రానికి సంబంధించి నూతన ప్రధాన కార్యదర్శిగా నియమితులవుతూ ఈరోజు వార్తలు ఇచ్చారు. 1987 కేరళ క్యాడర్ ఐఏఎస్ అధికారి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన చివరి పర్సన్ ఆనంద రామం గారు. ఆనంద రామం యాక్చువల్గా తన పేరేంటంటే ఆనంద లక్ష్మి. ఆనంద లక్ష్మి. తన భర్త పేరు రామం. సో తన భర్త పేరుతో తన పేరుని మార్చుకున్నారు. ఆనంద రామం పేరుతో సుపరిచితులైన వ్యక్తి. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పరీక్షలు మాత్రం తన గురించి అడిగే అవకాశాలు ఉన్నాయి. యాక్చువల్గా 1935 ఇయర్లో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించారు. తన విద్యాభ్యాసం మొత్తం కూడా హైదరాబాద్లో ముగిసింది. హైదరాబాద్ ఎంఏ తెలుగు అభ్యసించారు. ఎంఏ తెలుగు. ఆ తర్వాత సినారే సి నారాయణ రెడ్డి గారి దగ్గర తన గైడెన్స్లో పిహెచ్డి కూడా పూర్తి చేశారు. ఆ తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా కూడా పనిచేశారు. అంతకంటే గొప్ప విషయం ఏంటంటే తను ఒక రచయిత్రి. 100ల సంఖ్యలో పుస్తకాలను రచించారు. మరియు 60 కొద్ది దాదాపు నవలను కూడా రచించారు. తన యొక్క నవలలు చాలా వరకు కూడా సినిమాల రూపంలో కూడా చాలా మంది డైరెక్షన్ చేశారు. సినిమాలుగా కూడా చిత్రీకరించబడ్డాయి. సో అలా అందులో ఎగ్జాంపుల్ మనకి త్రిశూలం అనే ఒక నవల కానివ్వండి, మరియు సంసార బంధం మరియు జ్యోతి, అలా చాలా దాదాపు 10ల సంఖ్యలో నవలు, 100ల సంఖ్యలో రచనలు చేసిన ఒక గొప్ప రచయిత్రి ఆనంద రామం గారు ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. మన తెలుగు మహిళ. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రాష్ట్రీయ స్థాయిలో గుర్తింపు పొందిన వ్యక్తులపైన కూడా ప్రత్యేక శ్రద్ధ చూపండి. మన రాష్ట్ర స్థాయి పరీక్షల్లో మాత్రం వారి గురించి అడిగే అవకాశాలు ఉంటాయి. ఇటీవల కాలంలో అలాంటి అంశాలు మనం చాలా చూసాం. పోరంకి దక్షిణామూర్తి గారు. సో ఇలాంటి పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఈరోజు ఆనందరామం లేదా ఆనంద లక్ష్మి పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించిన డాక్టర్ ఆనందరామం గారు ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. సో వీరు మనకి ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తులు, వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.